నూజివీడు మండలం ముక్కొల్లుపాడు గ్రామంలో వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలపై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐబీ వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. అంబోతులేవి ఆవులు కావని వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన వారు గత ప్రభుత్వంలో అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మదమెక్కి గ్రామంలో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన విరుచుకుపడ్డారు. ముక్కొల్లుపాడు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళా సంఘాలు బుక్ కీపర్ను తొలగించేందుకు గ్రామ ఉప సర్పంచ్ కలగర శివసాయి అతని అనుచరులు ప్రయత్నాలు చేయడంతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో దాడులు చేసి అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీ గుండాలే ఇప్పుడు కూడా పెత్తనం చెలాయిస్తున్నారంటూ మండిపడ్డారు. వారు చేస్తున్న అరాచకాలను అరికట్టలేరా అంటూ పోలీసులను ప్రశ్నించారు. దానికి సమాచారం కోసం మీటింగ్ పెట్టాల్సిన పని లేదమ్మా సిసి గారు. ఒకటి రెండోది చెప్తాను, అది అయిపోయింది. రెండోది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఏమని ఇచ్చారు? మా ఊర్లో సుమారు 50 పైగా మహిళా సంఘాలు ఉన్నాయి. మా గ్రామానికి బుక్ కీపర్గా పనిచేస్తున్న భక్తుల గౌతమ్ గారు మేడం అంట ఈ రూమ్ లో పిలిపించి నీకు ఈవో బుక్స్ ఇక్కడ పెట్టి వెళ్ళాలన్నారు. ఎందుకు మేడం అన్నసరికి లేదమ్మా ఈ బుక్స్ ఇక్కడే పెట్టి వెళ్ళాలంటే నేనైతే పెట్టను, ఈ గ్రామ సమైక్య తీసేసి మీరు కూడా బుక్ కీపర్ నువ్వు తీసేయడానికి కారణం ఏం చెప్పారు? ఏం చెప్పలేదు సార్, లెటర్ మరి ఏం పెట్టారో ఆడికి తీస్తారు. ఏం లెటర్ పెట్టలేదు అసలు. అంటే మీ ఊర్లో నాయకులు చెప్తే తీసేసి వెంటనే వేరే వాళ్ళని పెడతారు సార్. హైకోర్టు కూడా పోయి ఆర్డర్ తెచ్చుకున్నారు. అమ్మా సమాచారం కింద ఏం పెట్టారు ఒకసారి ఇస్తారా? ఎన్ని మహిళా సమాఖ్య సంఘాలు ఉన్నాయి, వాటి పేర్లు, అందరి సభ్యుల వివరాలు, ముక్కొల్లుపాడు గ్రామంలో ఇప్పటి వరకు ఎన్ని సంఘాలకు ఎంత రుణాలు, గ్రూపుకి ఎంత రుణం మంజూరు చేశారు లేదా ఇచ్చారు, ఆ గ్రూపు వివరాలు, అందులో సభ్యుల వివరాలు, ఏ గ్రూపు ఎంత రుణం తీసుకున్నది, అందులో సభ్యులు ఎంతమంది, వాటి వివరాలు, తీసుకున్న రుణం ఏ గ్రూపులు సక్రమంగా పనిచేస్తున్నాయి, తీసుకున్న రుణాలు చెల్లిస్తున్నాయి, చెల్లించిన సంఘాలు ఎన్ని ఉన్నాయి, ముక్కొల్లుపాడు బుక్ కీపర్ చేయాల్సిన పనుల, చేయాల్సిన విధులు, ఆమెకి ఎంత దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. పద్మ అని బీసీ మహిళ ఆమె దగ్గర ఉన్న పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆమె మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. 4 మనుషులు, వాళ్ళ పేర్లు తెలుసు. దాని మీద టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. అది ఇప్పుడు దాకా రిజిస్టర్ చేయాల, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తానన్నారు. మంచిది, చేయమనండి, అయిపోతుంది. ఆ నిజంగా జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఇచ్చామని చెప్పి దానికి కౌంటర్గా ఒక తప్పుడు కేసు పెట్టారు మీ దగ్గర. ఏమనంటే ఈయన ఆ పద్మ పరిధి ఇంకొక 2 పద్మ హస్బెండ్ మీద వాళ్ళు ఎవరో మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు ఊళ్ళో అని చెప్పి ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. అది 100% తప్పుడు. అసలు ఆ అమ్మాయి కూడా ఎవరో పేరు కూడా తెలవదు, అట్లాంటి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన ఎవరు ఎటువంటి వాళ్ళ పేరు ఇచ్చారు, అది తప్పుడు కంప్లైంట్. సరే కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీరు దాని మీద కూడా విచారణ చేయండి. అది తప్పుడు కంప్లైంట్ అని తేలితే తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోండి. తర్వాత ఆటోలో ఈ లేడీస్ని తీసుకొచ్చాడు అని చెప్పి నీకేం పనిరా అని చెప్పి వీళ్ళు పట్టుకుని కొట్టారు. నిన్నగా మొన్న 4 రోజుల కింద 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఎమ్మెల్సీ కేసు అయింది. ఎమ్మెల్సీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది మీకు. దాని మీద కేసు రిజిస్టర్ చేశారో లేదా మీకు గుర్తుంటే చెప్పండి. మీ ఆ రైడర్ గారిని అడగండి, ఎమ్మెల్సీ ఎవరో ఎల్లుంటారుగా. పద్మ అని బుక్ కీపర్ మా ఊళ్ళో, డ్వాక్రా సంఘాలకు బుక్ కీపర్. ఆవిడ ఆడిట్ కోసమని పుస్తకాలన్నీ పట్టుకుని వెలుగు ఆఫీస్కి వెళ్తే అక్కడ కలగర శివసాయి ఇంకా 3 కలిసి ఆమె మీదకి ఎగబడి ఆ పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. నువ్వు రిజైన్ చేస్తావా చస్తావా అని చెప్పి బెదిరించావు.
ఆమె ఎట్టగొట్ట తప్పించుకుని ఫోన్లు కూడా అక్కడ వదిలేసి రోడ్డు మీద పారిపోయి ఎవరితో మోటార్ సైకిల్ ఎక్కి టౌన్లోకి వచ్చింది. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా జరిగింది అని చెప్పి. ఆ కేసు రిజిస్టర్ చేశారా, ఎంక్వైరీ ఏమైనా చేశారా, ఎంక్వైరీ చేస్తారా లేదో కొంచెం చెప్తే. సార్ నా పక్క పిటిషన్ రిజిస్టర్ చేసుకున్నాం సార్, పిటిషన్ తీసుకున్నాము. తర్వాత 173 క్లాస్ అయిన ప్రకారం ఎస్డిపి ఆఫీసర్ గారికి ప్రైమరీ ఎంక్వైరీ కోసం పెట్టాను సార్. ఆ ప్రైమరీ ఎంక్వైరీలో రిపోర్ట్ రాగానే తదుపరి యాక్షన్ తీసుకున్నాం. ఎస్డిపిఓ గారు చేస్తారా ప్రిలిమినరీ ఎంక్వైరీ? స్టార్ట్అప్ వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేయకుండా ముందు 15 రోజులు కరెక్ట్ పెట్టాము సార్. దానికి ప్రిలిమినరీ ఎంక్వైరీకి కూడా ఎస్డిపిఓ పర్మిషన్ కావాలా? ఓకే, పెట్టారు, ఇంకా పర్మిషన్ రాలా. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు. మీరు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి, అది నిజమని తేలితే అందులో ఒక బీసీ మహిళ మీద ఎగబడిన ఆ గూండాలని అరెస్ట్ చేయండి. మంచిది సార్, అంతవరకు మా రిక్వెస్ట్. మంచిది అంటే మించేది. వెరీ వెల్. అదేనమ్మా, ఆ రోజున ఎవరెవరు సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ నిల్చోబెట్టినాము, వాళ్ళతో సాక్ష్యం చెప్పించు. మీరు ఆ టైంలో ఆడు అక్కడ ఉన్నాడో లేడో సెల్ ఫోను లొకేషన్లో కూడా టవర్ ఏరియాలో కూడా తీసుకోండి. ఉన్నాడు అని అంటే ఎందుకు ఉన్నాడో అని అడగండి. మీరు 41 నోటీస్ ఇచ్చాడని అడగండి. ఆ తర్వాత మీరు సాటిస్ఫై అయితేనే, ప్రూవ్ అయితేనే అరెస్ట్ చేయండి. అలాగే, బట్ ప్రూవ్ అయితే మాత్రం ఏ ఒత్తిడికి లొంగకుండా మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. మంచిది సార్. ఎందుకంటే వీళ్ళ గుండాయిజం చాలా ఎక్కువైపోయింది, మా గ్రామంలో తట్టుకోలేకపోతున్నాం. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన టైం వచ్చింది. అలాగే, మీకు టౌన్తో సంబంధం లేదు, కానీ ఇది టౌన్లో జరిగింది కాబట్టి దాని వరకు మీరు చర్యలు తీసుకోండి. అలాగే, ఊళ్ళో జరిగే విషయాల మీద రూరల్ ఎస్ఐ గారితో వెళ్ళి మాట్లాడండి. అలాగే, థ్యాంక్ యూ, వెరీ వెల్. వివోగా పనిచేస్తున్నారు సార్. నన్ను బలవంతంగా తొలగించాలని కలెక్టర్ శివసాయి గారు చూస్తున్నారు సార్. గత కొన్నేళ్ళ నుంచి నన్ను రాజీనామా చేస్తావా లేదని వెలుగు ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంటాడుతున్నారు సార్, నన్ను టార్చర్ పెడుతున్నారు సార్. అంతకుముందు ఇదే ఒక్కటే కాక అంతకుముందు 7,000 పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఆ రోజు కూడా గొడవ చేసి సార్ నా చెయ్యరు కొట్టడం జరిగింది సార్. అప్పటి నుంచి నన్ను వెంటాడి వేధిస్తున్నారు సార్ వీళ్ళు. కలగర శివసాయి గారు సార్, దుర్గా గురుప్రసాద్, భక్తుల పల్లెల్లో పంగిడియా సార్, నలుగురు సార్. వస్తున్నాగా సార్ అటుకిచ్చి నా బుక్స్ నాకు ఇవ్వమని నన్ను చాలా ఇబ్బంది పెట్టించారు సార్. మనలో ముక్కలపాడు విలేజ్ సార్ మాది. నేను వివోఏగా డ్వాక్రా మహిళలో వివోఏగా పనిచేస్తున్నా సార్. నేను వివోఏగా పనిచేస్తున్నా సార్. 2019 దగ్గర నుంచి పనిచేస్తున్నా సార్. నన్ను అవతల పార్టీ వాళ్ళు నన్ను వైసీపీ వాళ్ళు నన్ను రాజీనామా చేస్తావా లేదని గత నెలగా నన్ను ఏదిస్తున్నారు సార్. సంవత్సరం నుంచి నన్ను ఏదిస్తున్నారు సార్ వాళ్ళు. గతంలో కూడా నాది 7,000 పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా, పింఛన్ ఇచ్చేటప్పుడు కూడా మా అన్నయ్య మీద గొడవ ఆడుతుంటే వెళ్ళినందుకు నా చెయ్యరు కొట్టారు సార్. అప్పటి నుంచి నువ్వు రాజీనామా చేస్తావా లేదని నన్ను చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు సార్. కలగర శివసాయి గారు సార్. ఆయన ఇప్పుడు పదవి ఏంటి మీ గ్రామంలో? సర్పంచ్ పదవి సార్. సర్పంచ్ పదవి ఉప సర్పంచ్గా నేను చేస్తున్నాను. వైసీపీలో ఉప సర్పంచ్గా పనిచేస్తున్నాను. నా మాట నెగ్గాలి. మా ఊర్లో వైసీపీ సార్, మా ఊర్లో వైసీపీగా చేస్తున్నారు సార్. నూజివీడులోనే టీడీపీ అన్నారు సార్, మా ఊర్లోనేమో వైసీపీగా చేస్తున్నా. ఉప సర్పంచ్ నువ్వు రాజీనామా చేస్తావా లేదని మన 18వ తారీఖు సార్ వెలుగు ఆఫీసులో ఆడిట్ జరుగుతుంటే అక్కడికి కూడా వచ్చి బుక్స్ లాక్కోవడానికి ప్రయత్నం చేశారు సార్. నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి నేను రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను సార్. కలగర శివసాయి గారు, పంగిడియ మల్లెల పంగిడియ, గురుప్రసాద్, బత్తుల శ్రీను నలుగురు వచ్చారు సార్. అక్కడికి నేను ఎంక్వైరీ కూడా చేసుకోమన్నాను సార్. ఆఫీస్కి కూడా వెళ్ళి వీళ్ళు వచ్చారో లేదా, నన్ను ఇబ్బంది పెట్టారో లేదా, ఎలుగు ఆఫీస్కి కూడా వెళ్ళి ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాను సార్ నేను వాళ్ళకి. అది సార్ జరిగింది. ఒత్తిళ్ళు, ఎవరి ఒత్తిడి వల్ల ఒక బుక్ కీపర్ని అన్యాయంగా తీసేయడానికి ప్రయత్నం చేశారో వాళ్లే సమాధానం చెప్పాలి. అటువంటిది ఏదైనా జరిగితే మాత్రం తదుపరి ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాను. మంత్రి గారి దృష్టికి వెళ్తుందని ఆశిస్తున్నాను. పేర్లు ఏమని చెప్తారండి? వైసీపీ గుండాల పేర్లు ఉన్నాయి, ఇందులో ఉన్నాయి పేర్లు. కలగర శివసాయి అన్నిటికీ ముఠాకి నాయకుడు. వాళ్ళు వెనకాల ఉండే పెత్తందారులు ఉన్నారు. తరతరాలుగా వచ్చేటటువంటి పెత్తందారులే మళ్ళా ఇవాళ పార్టీలు మారి అధికార పార్టీ ముసుగులో మళ్ళా అదే పెత్తందారితనం
అదే గూండాయిజం చేస్తున్నారు. ఇబ్బంది పడుకుంటా ఎన్ని గ్రూపులు ఉన్నాయి సార్? ఇబ్బంది అని చెప్పిన గ్రూపులు 9 గ్రూపుల వాళ్ళు కంప్లైంట్ చేశారు. అందులో 4 గ్రూపులు డిఫాల్టర్ గ్రూపులు, మిగిలిన 5గురిని కూడా బలవంతాన సంతకాలు పెట్టించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ సరైన విచారణ జరిపితే వాళ్ళు ఏం జరిగిందో చెప్తారు. సార్ పండుగ పెట్టే మాకు అది లేదా నేను పట్టుకుంటాను. మాది నూజివీడు రూరల్ మండలం ముక్కలపాడు గ్రామం. మా ఊళ్ళో 46 పొదుపు సంస్థల సమాఖ్యలు ఉన్నాయి. 46 పొదుపు సమాఖ్యలకి కలిపి ఒక ఆమె బుక్ కీపర్గా పనిచేస్తాను. వాళ్ళ ఫ్యామిలీ కిందటి ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు, గట్టిగా నిలబడే కుటుంబం. ఆమెను ఈ ఉద్యోగంలో నుంచి తీసేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఎవరే ఈ ప్రయత్నం చేసేది అనంటే, వైసీపీ అధికారంలో ఉండగా గూండాయిజం, దౌర్జన్యం, అరాచకం చేసిన వాళ్ళు అదే రౌడీలు ఇవాళ పార్టీ మారి మళ్ళా వీళ్ళ మీద పెత్తనం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఊళ్ళో ప్రశాంత వాతావరణమే లేకుండా వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టి రోజుకొక పోలీస్ కేసు, రోజుకొక కంప్లైంట్, అన్ని శాఖల మీద పెత్తనం చేస్తున్నారు. ఈ వైసీపీ గూండాలు పార్టీ మారి మళ్ళా అదే ప్రజల్ని కాల్చుకు తినే పరిస్థితి వస్తుంది అనంటే ఇక దీన్ని సహించే పరిస్థితి లేదు. ప్రభుత్వం, దీనికి సంబంధించిన అధికారులు, సంబంధించిన ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారా? తీసుకోండి. లేకపోతే ఈ వైసీపీ గూండాల మీద మహిళలే చాటలు, చెప్పులు, చీపుళ్లు పట్టుకుని ఎగబడాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. కష్టపడి ఎన్నో దుర్మార్గాలను సహించి, ఎంతో అణచివేతను సహించి 5 సంవత్సరాలు ప్రాణాలు ఒగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గూండాలు పార్టీ మారి ప్రజల మీద స్వైర విహారం చేస్తాంటే, అచ్చోసిన ఆంబోతుల్లాగా మీదకు వస్తాంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడిగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్కి, వెలుగు ఆఫీస్కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాం.